వాడి దగ్గరే ఉంచేవాడిని మొబైల్. ఇద్దరు కలిపి ఇండస్ట్రీకొచ్చి 'జబర్దస్త్'లో ఫేమ్ అయిన తర్వాత 2 మొబైల్స్ కొన్నాం. అప్పటిదాకా కూడా సింగిల్ మొబైలే. ఇద్దరు ఒకటే. ఇద్దరం ఒకటే మొబైల్. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసినా, అరే మీ వాడు ఫోన్ చేశాడు అని. నేను మళ్ళీ వాడి దగ్గరికెళ్ళినప్పుడు ఫోన్ మాట్లాడటమే తప్ప ఏముండేది కాదు. నా పక్కన ఉన్న ఫ్రెండ్స్‌కి ఫోన్స్ ఉండేవి. వాడి దగ్గర ఫోన్ పెట్టి వాడు ఎప్పుడైనా చేయాలనుకుంటే వీళ్ళకి ఫోన్ చేసేవాడు. వీళ్ళు నాకు ఇచ్చేవాళ్ళు. ఆ టైంలో గర్ల్ ఫ్రెండ్ లేదా? ఇప్పటికే లేదు. మనోడికి? మనోడికున్నారు. అప్పుడు కాదు, ఇప్పుడున్నారు. ఇప్పుడు వచ్చారు. అప్పుడు లేరా? అప్పుడు లేదు. బేసిక్‌గా మనం ఉన్న డ్రెస్సింగ్ సెన్స్‌కి ఎవరు దేకరు బ్రో. అది ఫ్యాక్ట్. అలాగే లేదు లేదు. అది అంటే మనం అనుకుంటాం కానీ మంచి మనసు ఉంటే లేకపోతే నిజాయితీగా ఉంటే, ట్రూగా ఉంటే అస్సలు కాదు. నీ డ్రెస్సింగ్ సెన్సు, నీ వాక్ ఆఫ్ వే, నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు ఇదే చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ మేము వచ్చినప్పుడు ఈ పటాసులు ఇవన్నీ చేసినప్పుడు కూడా ఓకే, మేము ఏంటి ఒక పర్సన్తో మాట్లాడితే మేమేంటనేది అర్థమైపోద్ది. అంత మాత్రాన లవ్ చేస్తాం అది అస్సలు కాదు. ఒక బండి కావాలి, ఒక కారు కావాలి. మరి అవన్నీ చూసే లవ్ చేశారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంది అనగానే అమ్మాయి ఫోన్ చేసి ఒక చాక్లెట్ అడిగితే ఇద్దరు మొఖాలు చూసుకోవాలి. నా దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర డబ్బులు అవసరం మన మొఖాలకి అని. ఎవరన్నా ఫోన్ చేసిన ఆర్టిస్టులు అక్క అనేసేవాళ్ళు. మన పల్లెటూరు మైండ్ సెట్ చెప్పక్క అనేవాళ్ళు. ఇంకా అప్పుడు మనకి ఎవరు పడతారు. అలాగే అంటే ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా అలాగే పడ్డారంటవా? ఆల్మోస్ట్ మేము అందరం అక్క అక్క అనటం వల్ల అప్పటి వరకు ఎవరు పడలా. ఆ తర్వాత కొంచెం మేము సంపాదించుకోవటం. సో అటు సైడ్ నుండి వచ్చిన ఒక ఆఫర్ తనని ఇంప్రెస్ చేసింది. ఆ ఇంప్రెస్ కాస్త వాళ్ళిద్దరి దగ్గర అయ్యి మూవ్ ఆన్ అవుతూ వచ్చారు ఇక్కడ వరకు. ఎవరెవరో వీడియోలు పెట్టేసి ఈమెనే గర్ల్ ఫ్రెండ్ అన్నారు ఏంటి? నాకు ట్యాగ్ చేస్తున్నారు పైగా. తనంటే లోపల కూర్చున్నాడు, ఇమ్మాన్యుయల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇలా ఉంటది అని చెప్పేసి రీల్స్ పెట్టేసి ఫేక్ ఫొటోస్ పెట్టేసి నాకు ట్యాగ్ చేస్తున్నారు, స్టోరీస్ మెన్షన్ చేస్తున్నారు. నేను డైరెక్ట్గా ఆ ఐడియాలకే నీకు అన్నం పెడతాను రా అయ్యా, అమ్మాయి కాదయ్యా పాపం. ఆ అమ్మాయి వైరల్ అయ్యింది అనుకోండి, ఆ అమ్మాయికి ఏమన్నా ప్రెషర్ పెరగచ్చు. సో అలా నేను వాళ్ళ మెయిన్ ఐడియాకే పెట్టేసి కామెంట్లో కూడా పెట్టేస్తున్నా, ఈ అమ్మాయి కాదు, ఇట్స్ ఫేక్ న్యూస్, ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ దిస్ అని చెప్పేసి పెడుతున్నాను. కామెంట్ చేసిన వాళ్ళు కూడా మరి ఎవరు ఏంటి మాకు ఫోటో చెప్పొచ్చు కదా, ఫోటోకి ఏమైంది. బేసిక్గా చెప్పడానికి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నేను ఇమాన్యుయల్ వాళ్ళ అన్నగా తెలుసు కాబట్టి నేను బయటికి వెళ్తే ఇంకో నలుగురు గుర్తుపడతారు, ఓకే. బట్ అమ్మాయి బయట ఎక్కడికైనా వెళ్ళి ఫర్దర్ స్టడీస్ చేయాల్సిన అమ్మాయి తను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఫేస్ చేయొచ్చు. సో అందుకోసం అంతే ఇంక వేరే ఉద్దేశం ఏం లేదు. రివీల్ చేయకపోవడానికి కారణం అయితే అదే. రివీల్ చేయరు ఇంకా లాస్ట్ వరకు. తను బయటకు వచ్చిన తర్వాత ఎంగేజ్మెంట్ అవి ఫిక్స్ చేసుకున్నారు ఆఫీషియల్గా. అందరికి వాళ్ళ ఫ్యామిలీ అందరి మధ్య అయిపోద్దా బయటికి రాగానే? మోస్ట్లీ అనుకుంటున్నా. చుట్టాలా? లేదన్నా, ఇండస్ట్రీ కూడా కాదు, డాక్టర్. తను ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్నాడు. అవునవును చెప్పారు కదా మర్చిపోయినా. డాక్టరా? ఓకే. బాగానే కలిసారు. ఇంతకు ముందు మీరు వీడియోలు చేసేవాళ్ళు కదా, కామెడీ వీడియోలు ఫోన్లోనే, టిక్టాక్ వీడియోలు ఈ మధ్య బాగా వస్తున్నాయి. అవి వైరల్ చేస్తున్నారు. ఎప్పుడో చేసిన టిక్టాక్ వీడియోస్ రైల్వే స్టేషన్ లో కూర్చున్నాయి, వాడి ఫ్రెండ్స్ తో చేసినవి. అవి బ్యాకప్ అసలు మాకే బ్యాకప్ లేదు. వీళ్ళు ఎక్కడెక్కడో తొవ్వి తీసి మరి అవి వైరల్ చేస్తున్నారు ఇప్పుడు. అవునవును. అంటే అప్పటి నుంచి ఉండే జోకులు కామెడీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కాకుండా, అంటే కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఈ టిక్ టాక్ అవి ఉన్నాయి కాబట్టి అప్పుడు చేసేవాళ్ళం సరదాగా ఫ్రెండ్స్ తో అవి చేసేవాళ్ళం. బట్ అవే ఇక్కడ దాకా తీసుకొస్తాయి. అది మామూలుగా ఎంటర్టైన్మెంట్ ఎందుకు ఎంచుకున్నాడు? లేదు, సరదాగా మాట్లాడుకుంటాం. అంటే ఊర్లో కుర్రోళ్ళతో అయినా సరే, ఇంకా మా గ్యాంగ్ కూర్చుందనంటే తెల్లారిపోద్ది ముచ్చట్లకి. సరదాగా నవ్వుకుంటాం, ఆ జోకులు వేసుకుంటాం, ఈ జోకులు వేసుకుంటాం. ఇద్దరం అంతే. మా బ్యాచ్ ఎవరన్నా సీరియస్ గా ఉందన్నా కానీ జోక్ వేసే పర్సన్స్ మేమే. ఇంకా అలా అందరం నవ్వించుకుంటాం, అలవాటు అయిపోయింది. అది కాస్త ఈ కామెడీ జోనర్ ఎంచుకోవడానికి కొంచెం స్పెసిఫిక్ రీజన్ అయింది. ఓకే ఓకే ఓకే. అమ్మగారు మొన్న హౌస్లోకి వెళ్ళేటప్పుడు వద్దనుకున్న కొడుకు ఇంత గొప్పగా స్థాయికి తీసుకొస్తాడు. అమ్మగారు వద్దనుకున్నారా ఏమైనా? అవునన్నా. అంటే ఎందుకు? ఫ్యామిలీ సిచ్యువేషన్స్. అప్పుడు మా తాతగారికి 5 అమ్మాయిలు 5 అబ్బాయిలు, 10 మంది సంతానం. అప్పుడున్న సిచ్యువేషన్లో వేరే రైతుల దగ్గర ఊడిగం చేసి 10 మందిని పెంచడం అంటేనే చాలా ఎక్కువ. సో ఆ 10 మందికి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళందరికీ సపరేట్ ఎంతో కొంత ఇచ్చి ఆ వచ్చిన దాంట్లో ఉన్నదే కొంచెం. అప్పుడు మా అమ్మ నాన్నకి మళ్ళీ పెళ్ళయింది. నేను పుట్టాను. నేను పుట్టిన తర్వాత తినటానికే లేదు.
అప్పుడు చిన్నప్పుడు నాకు హెల్త్ సరిగ్గా ఉండదు. సో, మంత్‌లో ఎలా అయినా 4, 5 టైమ్స్ ఈజీగా ఫీవర్ వచ్చేసేది. అయ్యో! ఆ! హెల్త్ కండిషన్ బాగుండేది కాదు. అప్పటి నుండి కూడా చాలా బక్కగా ఉండిపోయేవాడిని. హ్మ్. ఫుడ్ సరిగ్గా లేక. హ్మ్. సో, ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల వీడిని పోషించుకోవటమే కష్టం. ఇంకొకళ్ళు అవసరమా అని అనుకున్న సిట్యుయేషన్‌లోనే ఇమ్యూన్ వద్దనుకున్నా. హ్మ్. హ్మ్. అంతే తప్ప ఇంకా అమ్మ, నాన్న అది డిసైడ్ అయిపోయి తీపిచ్చేసుకుందామని వెళ్తున్న టైంలో సండే రోజే నా అమ్మమ్మ ప్రేయర్ నుండి వచ్చారు. వచ్చి "ఏది అమ్మాయి" అంటే ఇలా ఎళ్లారు అని అంటే హ్మ్. బస్ స్టాండ్ దగ్గరకొచ్చేసింది. "వద్దమ్మా నేను ప్రేయర్ నుండి వస్తున్నాను. నేను చెప్తున్నాను. హ్మ్. వద్దు మగపిల్లోడే పుడతాడు. ఏమో వీడి వల్ల మీ కష్టాలు తీరొచ్చు. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. ఏం గాదు. ఏదన్నా ఉంటే అవసరమైతే వాడిని నేను పెంచుకుంటాను. మీకు బర్డెనేమవ్వదు. నేను తినే ముద్దలో వాడిని పెట్టుకొని నేను పెంచుకుంటాను. మీరు కష్టపడొద్దు" అని జెప్పేసి కన్విన్స్ చేసింది మా అమ్మని, నాన్నని. వాళ్ళిద్దరూ ఓకే అనుకున్నారు. ఓకే అనుకున్న తర్వాత తమ్ముడు పుట్టాడు. హ్మ్. 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 మోరోవర్ తమ్ముడు పుట్టిన దగ్గర నుండి అమ్మ, అమ్మ అన్నట్టే ఇంకో టర్న్ అయితే లైఫ్ తీసుకుంది. కొంచెం కలిసి రావటం. హ్మ్. నాన్న ఏ పనికెళ్ళినా కొంచెం అది ఓకే అవ్వటం. ఫర్దర్‌గా కొంచెం బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. హ్మ్. 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 బట్ డిగ్రీ అయిపోయేంత వరకు కొన్నిసార్లు పస్తులు పడుకున్న రోజులున్నాయి. ఇంకా తప్పక అలా మూవ్ ఆన్ అయికుంటూ వచ్చేసాం. ఓకే. ఓకే. చాలా కష్టాలు అనిపించారు. నానా కష్టాలంటారు అంతేనా? అస్సలు. హ్మ్. హ్మ్. మా నాన్న బయటికెళ్ళేసి వచ్చేవాడు. హ్మ్. వచ్చేసి ఫుడ్ పెట్టనా అనంటే, "వద్దు నేను బయట తినేసొచ్చాను. మా ఫ్రెండోళ్ళ ఇంటికాడికెళ్ళేసాను. హ్మ్. వాళ్ళు బలవంతం చేస్తే ఆడ తినేసానులే నువ్వు తినేసి" అక్కడ తినేసేవాడు కాదు. హ్మ్. హ్మ్. అలా. అది అచ్చా! నాకు బాగా అర్థమయ్యేది. సో, లిటరల్లీ నేను కూడా ఒక సమ్‌టైమ్స్ పలానా ఫ్రెండోళ్ళ ఇంటికెళ్ళొస్తాను. అక్కడి దాకా వెళ్ళిపోయేవాడిని. హ్మ్. అక్కడ బియ్యం లేవు. నాకు అర్థమవుతుంది, కనపడుతుంది. ఉన్నది ఒక్క ముద్ద. అది మా ఇద్దరికి పెట్టేస్తే వాళ్ళు బస్తులు పడుకోవాలిక. హ్మ్. హ్మ్. అలా అర్థమైనప్పుడు నేను కూడా అలా వెళ్ళిపోయేసి ఫ్రెండ్స్‌తో కాసేపు అటు ఇటు తిరిగేసి 9, 10కి నైట్ టైమ్ వచ్చేసి నేను తినేసాను నాకొద్దు మీరు తినేసేయండి అనేవాడిని. హ్మ్. సో, అలా కనీసం ఒకళ్ళిద్దరు ఆగితే ఇంకో ఇద్దరు తింటారు. అయ్యో! అది సిట్యుయేషన్. అమ్మ ఇప్పుడు హ్యాపీయా? ఫుల్ హ్యాపీ అన్న. హ్మ్. చాలా హ్యాపీ. హ్మ్. ఆహ్, ఆ స్టేజ్ చూడటానికి మేము పడ్డ కష్టానికి హ్మ్. అమ్మ నవ్వు దానికి ఫుల్‌ఫిల్ చేసాం. ఆ! అది చాలు. మొన్న రీసెంట్‌గా ఇల్లు కట్టుకున్నారంట ఎవరు? అవును. మనోడే కట్టించాడా? అవును. పెద్దదా? పెద్దదంటే మరీ అంత పెద్దదేం కాదు. అంటే అది కూడా లోనే. ఆ! మనం ఇండస్ట్రీలో ఆ! సంపాదించేది ఏం ఆ! లేదన్న. అంటే జనాలు కనపడిపోతున్నాడు. లక్షలు లక్షలు ఇచ్చేస్తాయి. హ్మ్. ఇంత ఇప్పుడు నేను కారు కొన్నాను అనంటే కారు ఈఎంఐ అన్న. హ్మ్. నాది ఏం లేదు. ఆ ఈఎంఐకి నెలకి ఎంత పోతదో మనం మన ఇష్టం. చేయగలం. ఆ! ఒక ఇల్లు కట్టాలంటే ఎంత అవును. అవుతుందనేది 3 ఫ్లోర్స్ అప్పటికే మా నాన్న 1 ఫ్లోర్ కట్టేసి ఉంచాడు. హ్మ్. అది మా నాన్న కష్టంతో రూపాయి కూడబెట్టుకొని కట్టించాడు. హ్మ్. మనకు కొంచెం మనీ ఎర్నింగ్ అయిపోయిన తర్వాత బ్యాంక్ లోన్ పెట్టేసి హ్మ్. ఇది పడేసి కట్టేస్తానంటే అస్సలు దాంట్లో ఒక్క ఇటుక అంటుకున్నా సరే ఊరుకోను అన్నాడు. హ్మ్. సో, దాన్ని రీమోడల్ చేపిచ్చి దానిపైన ఇంకో 2 ఫ్లోర్స్ ఏసాం. ఓకే. 2 ఫ్లోర్ కూడా ఒకటేమో స్లాపేసి దానిపైన రేకులేసాం అంతే. హ్మ్. 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 దాని ఇంటీరియరే కొంచెం మంచిగా డిజైన్ చేపిచ్చుకున్నాను. హ్మ్. హ్మ్. లైక్ ఫ్లవర్ వాజులు మా అమ్మకి ఫ్లవర్ వాజులు పెట్టడానికి ఇల్లంతా గార్డెన్ చేసి పడేసిద్ది. హ్మ్. హ్మ్. ఫ్లవర్ వాజులు పెట్టుకోవడానికి, మొక్కలు నాటుకోవడానికి. హ్మ్. బండలు టైల్స్ ఏపిస్తే టైల్స్ తీసేసి దాంట్లో మొక్కలు నాటింది. అలా ఉంటది. ఆ! టీవీ కోసం అని జెప్పేసి ఇలా పెద్దది ఆ! కట్ చేపిచ్చి పెడితే గోడకి మా అమ్మ ఈ అంటులు పట్టుకునే ఆ! మసిగుడ్లు అవన్నీ తీసుకొచ్చి దాని మీద ఆరేసిద్ది. సో, అంత ఇన్నోసెంట్‌గా ఉండే వాళ్ళకి ఎంత చేపిచ్చినా ఆ! తక్కువే అనిపిచ్చిద్ది. సో, వాళ్ళు ఎవరన్నా వచ్చినా గాని హ్మ్. చూడంగాల్నే ఓకే. మనోళ్ళు పర్లేదు. వాళ్ళ ఫ్యామిలీ పర్లేదు. అమ్మ, నాన్న బానే ఉన్నారు హ్మ్. అన్న ఒక ఫీల్ కోసం హ్మ్. అప్పైనా సరే హ్మ్. ఆ ఇల్లు కట్టించుంచాం. హ్మ్. హ్మ్. అది. ఏమంటున్నారు జనాలు మీ అమ్మ దగ్గరికొచ్చి? ఫుల్ హ్యాపీ అన్న. హ్మ్. మా అమ్మ వాళ్ళైతే పనికి ఇప్పటికి లిటరల్లీ ఈరోజు గూడా పనిలోనే ఉన్నారు. పొలం పనిలోనే ఉన్నారు. ఓకే. ఓకే. నేను ఇటు స్టార్ట్ అయిపోయాను హైదరాబాద్‌కి. హ్మ్. అమ్మ వాళ్ళు పనికెళ్ళిపోయారు మార్నింగ్. హ్మ్. హ్మ్. మార్నింగ్ పనికెళ్ళిపోతున్నారు. సాయంత్రానికి వచ్చేప్పటికి చెర్రెండు వందలు. హ్మ్. లిటరల్లీ మేము ఇంత సంపాదించుకున్నా తినటానికున్నాయి. హ్మ్. హ్యాపీగా వాళ్ళు తిని కూర్చోవచ్చు. అందులో ప్రాబ్లమ్ హ్మ్. ఏం హ్మ్. లేదు. హ్మ్. ఈరోజు కష్టపడకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అని అనుకున్నా కానీ వాళ్ళు ఉండరు. ఆ! ఆళ్ళకి అలవాటయిపోయింది. అలవాటయిపోయింది. ఇంట్లో ఉంటే బోర్ బోర్ కొడుతుంది. ఏం కొడతది. చేయాలి పద్దాకలా టీవీ చూస్తా కూర్చోవాలి. హ్మ్. ఏదో పేషెంట్ కూర్చున్నట్టు కూర్చోవాలి మా వల్ల గాదు. మాకు ఓపిక ఉన్నంత వరకు మేము హ్మ్. కష్టపడతాం. హ్మ్. మా ఓపిక అయిపోయింది. ఇంక మా వల్ల కావట్లేదంటే అప్పుడు ఇద్దరున్నారు. హ్మ్. ఎప్పుడు చూసుకున్నా మాకు హ్యాపీ అని చెప్పేసి వదిలేస్తారు. హ్మ్. 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 ఇంకా వాళ్ళని మేము కూడా రిస్ట్రిక్ట్ చేయలేం. హ్మ్. హ్మ్. సరే వెళ్ళండి అని.
బట్ వాళ్ళు పొలం పనికి వెళ్ళిన కాడే నైట్ టైం ఎపిసోడ్ చూసిన వాళ్ళు వస్తారు కదా, రాత్రి మీ వాడు అలా అన్నాడు ఇలా అన్నాడు అని అంటే ఇంకా అమ్మ ఫుల్ హ్యాపీ. అది మాట్లాడుకుంటే సాయంత్రం దాకా ఆ ముచ్చట్లతోనే గడిచిపోతుంది అమ్మ వాళ్ళకి. నాన్నైనా అంతే, ఈ బస్తాలు మోయటానికి సిమెంట్ పనులకి వెళ్తా ఉంటాడు. ఆ మేస్త్రి ఏంట్రా మీ వాడు రాత్రి మామూలుగా చేయలేదుగా, ఇక ఈ జోక్ వేసారు ఆ జోక్ వేసారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటా ఫుల్. ఫస్ట్ నామినేషన్ అప్పుడు యూ డిడ్ నాట్ అని చెప్పేసి మా మేనకోళ్ళు మేనల్లుడు నామినేషన్ లాగా నుంచొని మా అమ్మ నాన్నకి చేసి చూపిస్తున్నారంట. అది చెప్పుకొని ఫుల్ హ్యాపీ. ఇద్దరు మా అక్క కూతురు పిల్లలు ఇద్దరు మా దగ్గరే పెరుగుతున్నారు. వాళ్ళని ఇమ్మూనే చదివిస్తున్నాడు కూడా. సో వాళ్ళిద్దరికి ఇమ్మాన్యుయల్ అంటే ఫుల్ పిచ్చి. ఇంకా మామ 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 ఇంకా 9 అయిందని అంటే నిద్రపోయేలు కూడా లేచి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత పడుకుంటున్నారు. అంత అంటే మంత్లీ ఒకసారైనా వాడు ఇంటికి వెళ్ళి వచ్చాడు వాళ్ళ కోసమైనా. ఇప్పుడు చాలా డేస్ అయిపోయింది కదా, ఇంకా అవ్వట్లా. ఇంకా అందుకని తప్పక నేను వెళ్ళి కనపడాల్సి వస్తుంది. ఏడుస్తున్నాడు కదా, చూసారా మీ అమ్మ ఎప్పుడు ఏడడం? లేదు కదా, అసలు ఫీల్ అవుతున్నారా? బాగా మా నాన్న అయితే ఫుల్ ఎమోషనల్. మా అమ్మన్న కొంచెం ధైర్యంగా ఉంటుంది కానీ మా నాన్న అస్సలు ఉండలేడు. బాగా ఏడ్ చేస్తాడు. నాన్న లోపలికి వెళ్ళిపోయి అండ్ డెమోనను ఈ రంగుల పోటీల్లో వాటిలో కింద పడేసినప్పుడు చెప్పి ఉంటాడు. ఆయాస పడుతుంటే మా అమ్మకి టెన్షన్ వచ్చేసేది. ఫోన్ అప్పటికప్పుడు ఫోన్ చేసేది, వాడు ఆయాస పడుతున్నాడు. ఏం కాదు, అదంతా గేమ్. వాళ్ళందరూ ఉన్నారు, చుట్టుపక్కల జనం ఉంటారు, కెమెరామెన్లు ఉంటారు, బయట చాలా మంది ఉంటారు. అది ఒక సెటప్. లోపల గేమ్ లో ఉంటారు. చిన్న దెబ్బ తగిలినా కానీ వెంటనే కన్ఫెషన్ రూమ్ కి పిలుస్తారు. ఏమైంది ఏంటని అడుగుతారు. డాక్టర్స్ అక్కడే ఉంటారు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం. వాడు రొప్పుతున్నాడు అయ్యా, ఆయాస పడుతున్నాడు అని. ఏం కాదు, నా పక్క స్ట్రీట్ లోనే ఉండేది. నేను స్టూడియోకి దగ్గరలోనే ఉంటాను. ఏదైనా ఎమర్జెన్సీ అయితే నేనే వెళ్తాను కదా, అంత ప్రాబ్లం ఏం లేదు. అంతగా ఇంకా వాళ్ళని ఎలా సర్ది చెప్పాలో తెలియక అక్కడ ఉన్న వాళ్ళు మనోళ్ళే. ఏం కాలేదంట, నేను ఇప్పుడే మాట్లాడాను మా ఫ్రెండ్తో ఫోన్ చెప్పించి, ఏం కాలేదు లేరా, వాడు ఇప్పుడే ఆడుకుంటున్నాడు, ముచ్చట్లు పెడుతున్నాడు, ఇప్పుడు జోక్ వేసాడు అని చెప్పేసి నేను కాన్ఫరెన్స్ తీసుకుని మమ్మల్ని కాన్ఫరెన్స్లో పెట్టి మాట్లాడిస్తే అప్పుడు పడుకున్నారు వాళ్ళు. బాగా టెన్షన్ అయిపోతారు. స్ట్రెస్ అంత మనోడు లోపల ఉన్నారు కానీ గేమ్ మీరు ఆడుతున్నారేమో బయట. ఇక మా అమ్మ నాన్నగా తప్పక ఇంకా వాళ్ళ కోసం తప్పలా. ఫుల్ అసలు చాలా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అన్న, నిద్ర లేదు. చాలా డేస్ అయింది నేను పడుకున్న. వాడు వెళ్ళిన కొన్ని డేస్ ఏమో ప్రశాంతంగా, ఒక 2-3 డేస్ అంతే. 3 months అవుతుంది మోస్ట్లీ. 3 monthsలో మహా అయితే ఒక 4-5 days పడుకున్నాను అంతే. ఇంకా తర్వాత నిద్ర లేదేం లేదు. డేకి 1 hour 2 hours పడుకోవటం అంత మాత్రం. లైవ్లో వాడి ఫ్రేమ్ వస్తుంది అన్నప్పుడు లేచి కూర్చుంటా, నిద్రపోతున్నా కానీ లేచి కూర్చొని స్క్రీన్ షాట్ కొట్టుకొని. నా మెమరీ వాడే నాకు సమ్ టైమ్స్ గుర్తొచ్చేవాడు అన్న. ఎందుకంటే ఇద్దరం ఇక్కడే ఉండేవాళ్ళం. వాడు లేకపోతే వాడు midnight వచ్చినా సరే లేపి తిన్నావా అని నన్ను అడుగుతాడు. వాడు వచ్చి పడుకుంటే కాలు నొప్పులు పడుతుంటే నేను కాలు నొక్కుంటా కూర్చునేవాడిని. వాడిని అంత బాగా పెంచుకున్నా. వాడికి దూరంగా ఉండేప్పటికీ నాకు నిద్ర పట్టట్లా సరిగ్గా. సో సమ్ టైమ్స్ ఇంకా midnight 3కి 4కి స్టూడియో ముందుకు వెళ్ళిపోయి సమ్ ఫీలింగ్ ఆఫ్ ఆరా అన్న ఫీల్ అవుతానని స్టూడియో చుట్టుపక్కల ఒక రౌండ్ వేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి చాయ్ తాగేసి ఆడ కూర్చునేవాడిని. బ్రదర్ బాండింగ్ ఎందుకు బాగుంటుంది నిజంగా అన్న, అసలు ఉండేవాడిని కాదు, అసలు ఉండలేకపోయా. ఫస్ట్ 4-5 weeks అయితే ఫుల్ ఏడ్ చేసా కూడా. అసలు ఉండలేకపోయా. నాకు వాడంటే చాలా ఇష్టం అన్న. చిన్నప్పటి నుండి వాడిని నేనే పెంచుకున్నాను. మా నాన్న ఒక్క మాట అన్నా కానీ ఊడుకున్నాను. వాడు అన్ని దూల పనులే చేస్తాడు, అన్ని దూల పనులే చేస్తాడు. లిటరలీ ఇక్కడ దెబ్బ ఉంటుంది. చిన్నప్పుడు బెచ్చెలు ఆట ఆడుతుంటే రాయి తీసుకుని నన్నే కొట్టాడు. నా తల పగలు కొట్టి నాకన్నా ముందు ఇంటికి వెళ్ళి అన్నయ్య కింద పడ్డాడు.